హాయ్ అండి. వెల్కమ్ టు వరు మిరకిల్స్. ఈరోజు అన్నంలోకి సింపుల్‌గా బీరకాయ బజ్జీ అయితే చేసేసుకుందామా? ముందుగా ఒక బీరకాయనైతే తీసేసుకోండి. దానికి శుభ్రంగా పీల్ అయితే తీసేసుకోండి. నీట్‌గా తీసుకున్న తర్వాత బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. ఈ కట్ చేసిన ముక్కల్ని ఒక గిన్నెలోకైతే వేసేసుకుందాం. అండ్ దాంతో పాటుగా మళ్ళీ అవన్నీ కూడా కుక్కర్‌లోకైతే వేసుకొని బీరకాయ ముక్కలతో పాటు టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, చింతపండు, 2 స్పూన్ల ఆయిలు, కొద్దిగా పసుపు, ఒక గ్లాస్ వాటరేసుకొని మెత్తగా ఉడికించుకుందాం. అండ్ ఇవి ఉడికిన తర్వాత చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్‌లో అయితే వేసుకొని కచ్చపచ్చగా అయితే చేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, కొద్దిగా వెల్లుల్లిపాయ ముక్కలు అండ్ కరివేపాకు అండ్ ఎండుమిర్చులు కూడా వేసేసుకొని బాగా రెడ్‌గా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న బీరకాయ బజ్జీనైతే ఈ పాన్‌లోకైతే వేసేసుకొని బాగా కుతకుతలాడేదాకా కూడా మనం ఉడికించుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బావుంటది. ఇప్పుడు రుచికి సరిపడా కాస్తయితే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకేముంది, వేడి వేడి అన్నం ఉంటే అన్నంలోకైతే సర్వ్ చేసేసుకోవడము.